హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో మనం ప్రతిరోజు కూడా అఫర్మేషన్ చేస్తాం కదా, సులభంగా, వేగంగా, ఆనందంగా మా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పండగ. అనాలే, వినాలే, అనాలే, ఇట్లా అన్నం వినాలే, కనాలే, తర్వాత అనుభవించాలని. ఇప్పుడు చెప్పాం కదా, ఈ మాట మంత్రం అవుతుంది కాబట్టి ఈ బాటిల్లో వాటర్ ఉంటుంది. దీన్ని మ్యాజిక్ వాటర్ అనేది లో షుగర్. ఈ విధంగా అన్న తర్వాత చక్కగా దీన్ని ఇలా తాగాలి. చూసారా, ఇలా తాగుతున్నాను. ప్రతిరోజు ఇలా నేను చేస్తున్నాను. గత 3 సంవత్సరాలు చేస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు ఎంతమంది చేస్తున్నారో మ్యాజిక్ వాటర్ తాగుతున్నారో, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, తర్వాత గంటకు ఒకసారి కానీ రోజుకు 5 లీటర్ల ఇట్లా, అంటే 5 బాటిల్లో 10 బాటిల్ తాగుతున్నారో ఈ మ్యాజిక్ వాటర్, వేరే వాటర్ కాదు, మ్యాజిక్ వాటర్. సో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తుంది. నాకు వచ్చింది కాబట్టి. సో ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకా అన్ని రకాలుగా ఇప్పుడు మల్లికార్జున ముత్య గురించి చెప్తున్నారు. ఈయన ఫేకు, ఈయన రియలు, ఆయన కొడుతున్నాడు, ఆయన మొబైల్ నెంబర్లు చెప్తున్నాడు, పేర్లు చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు అని మొత్తం మన తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం చాలామంది వందల వేల సంఖ్యలో అక్కడ క్యూ కడుతున్నారు. వీడియోలు వస్తున్నాయి. అయితే చాలామంది నాకు మెసేజ్ వీడియోలు పెడితే నేను చూశాను. అయితే నేను ఏం చూసినా కానీ పేరు చూస్తా, డేట్ ఆఫ్ బర్త్ చూస్తా, లైఫ్ టైం గ్రాఫ్ చూస్తా. మనం ఇట్లా అని చేసేది ఏం లేదు. మరి ఇప్పుడు నేమ్ ఫేమ్ వచ్చింది కదా, అంతకుముందు ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు నేమ్ ఫేమ్ వచ్చింది, రేపు ఎట్లుంటుంది ఫ్యూచరు అనేది అంతా కూడా ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు. ఏం జాతకం చెప్తున్నా నాకైతే తెలియదు, కానీ నేనైతే పోలేను. కానీ ఆయన ఏంటిది, చూడంగానే మొబైల్ నెంబర్ చెప్తుండట, చూడంగానే పేర్లు చెప్తుండట. ఇవన్నీ చెప్తే ఇప్పుడు మొబైల్ నెంబర్లు చెప్తే అందులో ఏం పెద్ద అది ఏంటిది అసలు అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్య కోచింగ్లు కూడా వచ్చినాయి. ఇట్లా మీ కళ్ళని చూసి, ఇట్లా ముఖం చూసి మీరు ఏదనుకుంటున్నారో వీళ్ళు చెప్పేస్తున్నారు. హిందీలో ఒక అమ్మాయి ఉంది, ఆ పేరు గుర్తుకొస్తలేదు, సోహాని అని ఉంటుంది. టకటకడే చెప్పేస్తుంది. 100 మంది, 1000 మంది, ఎంతమంది ఉన్నారు, నువ్వేమనుకుంటే చెప్పేస్తుంది. మరి ఆయనకి ఈమెకి తేడా ఏముంది ఇక్కడ? ఇప్పుడు సహాను ఆమె చెప్పేసి యూట్యూబ్లో కొట్టండి. ఆమె నువ్వేమనుకుంటున్నావు, నువ్వు బాయ్ ఫ్రెండ్ ఏంది, నీ గాలి, అసలు నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్పేస్తుంది. ఇది అంతా విద్య, ఇది ప్రాక్టీసు. మరి మీరు అక్కడ ఏం చేస్తున్నారో, మీరు అందరూ ఏం చేస్తున్నారో, మొత్తం గుంపులు పోతుందట. ఆయన నిద్ర లేదట, తిండి లేదట, కట్టె పట్టుకొని కొడుతుండట. మరి అవసరం ఇదంతా? మనిషి ఎప్పుడు మాత్రం దేవుడు కాడు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి. మనిషి దేవుడు కాడు, అది గుర్తుంచుకోండి. మహానుభావుడు అవుతాడు, ఒక ఋషి పురుషుడు అవుతాడు, యోగ పురుషుడు అవుతాడు, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? స్వామి వివేకానంద ఆయన యోగి, ఆయన దేవుడు అయిందా? అట్లా ఈ మహానుభావులు, మేధావులు, యోగులు, ఋషీశ్వరులు ఇట్లుంటారు. దేవుడు మాత్రం కారు, ఎప్పటికి కానే కారు. ఓకేనా? ఇది మాత్రం కృష్ణుడికి. ఇప్పుడు మనము మల్లికార్జున ముత్య ఆయన లైఫ్ టైం గ్రాఫ్ తీసుకుందాం. మీకెట్లా దొరికింది? ఆయన లైఫ్ టైం దొరుకుతుంది. ఎందుకు దొరకదు? ఒక 3-4 రోజుల నుంచి వెతికితే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి మల్లికార్జున ముత్య సడన్గా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వైరల్. ఈయన గురించి ఇక ఆస్ట్రాలజిస్టులు, న్యూమరాలజిస్టులు అయితే ఎవరైతే చెప్పినారో నాకు తెలియదు, కానీ నేనే చెప్తున్నాను అనుకుంటా. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను అనుకుంటా. న్యూమరాలజీ ఎవరు చెప్పినా నాకు తెలియదు, కానీ న్యూమరాలజీ విషయంలో ఇప్పుడు ఆస్ట్రాలజీ ఎవరో చెప్పేశారు, పిల్లకాకి ఆయన ఏందో వచ్చిండు పోయిండు ఇది. సో పిల్లకాకు, పెద్ద కాకు, ఏ కాకు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫేమస్ కాలేవంటే నీకు ఆయనకు తేడా ఏంటో తెలుసుకోవాలి. ఊరికేనా కాదు ఫేమస్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, ఎప్పుడు పుట్టింది అనేది ముఖ్యం కాదని ఎప్పుడు అంటుంటారు కదా, సినిమా డైలాగు. ఎప్పుడు వచ్చింది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా అని. అలా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో రహస్యమే ఉంది. అసలు ముఖ్యంగా మల్లికార్జున అనే పేరు మస్తు మందికి ఉంటుంది. మల్లికార్జున అనే పేరు మస్తు మందికి ఉంటుంది. కానీ మల్లికార్జున ముత్య అని పేరు పెట్టంగానే ఎందుకు వైరల్ అయింది ఆయన, ఎందుకు ఫేమస్ అయిండు? అరే ఆ ముత్యాకి మల్లికార్జునకి ఏమన్నా బాగా రిలేటెడ్ ఉందా? ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. సో తప్పకుండా మేము
పంచరత్నాలు పాటిస్తానని తెలుసు, మ్యాజిక్ బాటిల్ ఫాలో చేస్తుందని తెలుసు, మీరు అది ఫాలో చేయండి చక్కగా. ఇదిగోండి పంచరత్నాలు, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. అండ్ ఇది నమ్మాలి, ఇదిగో లైఫ్ టైం గ్రాఫ్. ఇది విశ్వం, యూనివర్స్ని నడిపించేది అంతా, విశ్వాన్ని నడిపించేది అంతా నంబర్సే. నమ్మాలి, నమ్మితేరాలు. నేను నమ్మిన మంచి విజయం సాధించేసిన. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మల్లికార్జున ముత్య డేట్ ఆఫ్ బర్త్. మల్లికార్జున ముత్య డేట్ ఆఫ్ బర్త్ ఏంటిదంటే జూన్ 18, 2001. ఇప్పుడు ఈరోజు షూటింగ్ చేస్తున్నాం కదా, ఫిబ్రవరి 22, 2025 ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్గా మల్లికార్జున ముత్యకు వేదిక్ రీడ్ ప్రకారం ఏముందంటే ఈ 19 యోగం ఉంది. 19 యోగం ఉంటే ఖచ్చితంగా నేమ్ ఫేమ్ వస్తుంది, ధైర్యం ఉంటుంది, ముందుకెళ్తారు, అది చాలా అద్భుతం. తర్వాత వేదిక్ గ్రీడ్లో 6 నెంబర్ ఉంది. 6 నెంబర్ ఉందంటే బాగా పైసలు సంపాదించడానికి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 6 నెంబర్ అంటే బాగా పైసలు సంపాదించావు, వా కోటీశ్వరుడు అట్లా కాదు, సుఖపడతారు. వాళ్ళకి అన్నీ వచ్చి ఉంటాయి, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అనుభవిస్తుంటారు. అది 6 నెంబర్ అంటే ఏంటంటే లగ్జరీ నెంబర్ అంటారు దాన్ని, సుఖమైన నంబర్, సుఖపడే నంబర్ 6 నెంబర్. మరి మీకు 6 నెంబర్ ఉందా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్లో? ఒకవేళ ఉన్నా కానీ మీరు సుఖపడలేరంటే మీ కర్మేగా. నా దగ్గర 6 నెంబరే లేదు, నా దగ్గర 6 నెంబర్ లేదు. మొబైల్ నెంబర్లో పెట్టుకున్నా, ఏదో ఫోన్ నెంబరు, తర్వాత పేర్లో పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చింది ఈ ఇయర్, పర్సనల్ ఇయర్ నెంబర్ నాకు 6 వచ్చింది, మంచిగా కొత్త ఆఫీస్ వచ్చింది, మొత్తం అంతా చేంజ్ అయింది. లగ్జరీ నెంబర్ అంటారు దాన్ని. మొత్తం నాకు వచ్చింది, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 6 నెంబర్ వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా 6 నెంబర్ ఈయనకి ఎప్పటికి ఉంటుంది. తర్వాత ఇక 8 నెంబర్ అంటే స్ట్రగుల్ అనేది మీకు అందరూ తెలుసు. ఇక్కడ మీకు 19 యోగం ఉంది, 18 యోగం ఉంది, 98 యోగాలు ఉన్నాయి. ఇవి కొంచెం నెగిటివ్ యోగాలు, కానీ ఇది ఒక్కటే పాజిటివ్ యోగము, ఇది ఒక్కటే చాలా మంచి యోగం ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు నేమ్ ఫేమ్ అనేది ఈ 3 నెలలు 6 నెలల నుంచి బాగా వైరల్ అవుతున్నాయి కదా వీడియోలు. ఇగో వైరల్ కావడానికి వీడియో ఏంటంటే ఇగో ఇక్కడ చూడండి 3 నెంబర్ వచ్చేసింది. ఇక్కడ 3 నెంబర్ వచ్చింది. ఇది నేము, ఫేము, డబ్బు అన్నీ. ఇదిగో మనకి 3-6 కాంబినేషన్ వచ్చింది, ఇది డబ్బుని ఇస్తుంది బాగా. సో ఇవన్నీ కూడా ఆయనకి బాగా పాజిటివ్ అయింది. ఇదొక లైన్ వచ్చేసింది, ఫుల్ యారో వచ్చింది, ఇదొక లైన్ వచ్చేసింది. సో తర్వాత ఇక్కడ 3 రావడము, ఈ కాంబినేషన్ జరగడం, ఇది సంయుక్త నంబర్ రావడం అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ విధంగా ఈయన వేదిక్ గ్రిడ్లో ఇది ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మొత్తం కూడా ఏం జరుగుతుందంటే ఆయన ₹1 కూడా తీసుకోవట్లేదు. రోజు 5,000 వస్తా, 10,000 మంది వచ్చినా అన్నదానం చేస్తుంటే అది ఏదో జరుగుతుంటుంది అక్కడ మహిమ. ఇంకా రేపు మాపు బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ పెరగచ్చు. బడా అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రియల్ ఎస్టేట్ దందా వాళ్ళందరూ అన్నదానం చెప్పిస్తుంటారు. ఇక ఈయన ఫేమస్ చేసినట్టు ఏం లేదు. మీరు సినిమాలో చూస్తుంటే ఒక రాయడ పెట్టగానే, బొట్టు పెట్టగానే సినిమాలో పీకే సినిమాలు చూపిస్తారు కదా, ఇటు ఇది పరిస్థితి ఇట్లుంటుంది. మరి కష్టపడదు కదా మన వాళ్ళు, అంత కష్టపడితే ఇట్టే ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఈ మహాదశ ఏం జరుగుతుందంటే బుధ మహాదశ నడుస్తుంది. సేమ్ నాకేం నడుస్తుందో ఆయన కూడా, అంటే నాకు 41 సంవత్సరానికి బుధ మహాదశ నడుస్తుంది. ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. ఎప్పుడు నుంచి నడుస్తుందంటే 2020 నుంచి నడుస్తుంది. 2020 కరోనా టైంలోనే ఆయన కొంచెం మహిమలు చూపించడం, ఇట్లా చెప్పడం, ఇవాళ చెప్పగానే ఇక కరోనా రాగానే ఆయన అప్పటికే వైరల్ అవుతుండే. కరోనా రాగానే అందరూ ఎక్కడో అక్కడ అయిపోయారు కదా. అప్పటి నుంచి ఇక ఒక టీం చేసినారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని పెట్టి, ఫ్రెండ్స్ అంతా పెట్టి ఆయన ఏమేమి చెప్తున్నారు అన్ని యూట్యూబ్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసారు. అప్పటికి కరోనా రావడం వల్ల ఆయన బిజినెస్ కొంచెం తగ్గినట్టుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఊర్లో ఈ కరోనా వాళ్ళని టెంపుల్ కట్టాలని కట్టేసినట్టు వాళ్ళు. తర్వాత వీళ్ళ నాన్న హనుమాన్ముత్యనో ఏదో ఉంది, హనుమంతరావు ముత్తనో ఏదో ఉంది, వాళ్ళ నాన్న పేరు. ఆయన చిలక జోషన్ లాగా ఇంటింటికి చెప్పిండు. ఒక ఫేమస్ అయిన తర్వాత ఆయన ఊరికి వచ్చిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే మహారాష్ట్రలో ఉన్న వేరే వాళ్ళకి ఆ గుప్త నిధులు ఉన్నాయని చెప్తే అవి దొరకకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళ నాన్న చంపేశారు. ఆ చంపేసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడ్డట్టు అయినది. కాబట్టి ఇక చిన్నప్పటి నుంచే ఈ దృష్టి ఉన్నది కాబట్టి, అంటే ఫ్యామిలీలో రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకులు అవుతాడు, డాక్టర్ ఉంటే డాక్టర్ అవుతాడు, యాక్టర్ ఉంటే యాక్టర్ అవుతాడు, యోగా గురువు ఉంటే యోగా పిల్లలు అవుతారు. అట్లా వాళ్ళ నాయన ఈ చిలుక జోస్యాలు చెప్తూ ఉంటే నేమ్ ఫేమ్ అనేది బాగుంటుంది కాబట్టి ఆయన ఆ రంగంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ విషయం ఈ 5 సంవత్సరాల నుంచి అక్కడున్న పరిసర ప్రాంతాలు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయ్యేసరికి ఆయన ఇక సోషల్ మీడియాను ఆధారం చేసుకుంటే, సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే పూసలమ్మ అమ్ముకునే ఆమె మొనాలిసా ఏమైంది, ఇప్పుడు హీరోయిన్ అవుతుందా లేదా? ఈ సోషల్ మీడియా సంగతి కాదు. అంతేందుకు బాబాపారణంగా అంతకుముందు యోగా గురువుగా ఉన్నప్పుడు యోగం తెలియదు. యూట్యూబ్లో రాగానే ఇప్పుడు నేను కోటేశ్వరుడు కదా, ఇది సోషల్ మీడియా. నా అన్వేషణ అనే ఛానల్ ఉన్నది కదా, ఆయన ఇంతకుముందు యోగ తెలియదు, ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు సంపాదించాలి. అంతా సోషల్ మీడియా ప్రభావం, వేరేది ఏం లేదు ఇక్కడ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి మహాదశ నడుస్తుంది, బుధ మహాదశ, బాగా బిజినెస్ దశ ఇది.
బాగా మంది వస్తారు, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు, ఇంకా కార్లు ఆడనే ఓపెనింగ్, పిల్లల పేర్లు ఆడనే ఓపెనింగ్, అంతే ఇంకా మొత్తం ఆయన దగ్గర చుట్టూ తిరుగుతున్నారు. తర్వాత అంతర్దశలో రాహు అంతర్దశ ఉంది. తర్వాత పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చేసి 3 వచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తం ఫుల్ఫిల్ అయింది. నేమ్, ఫేమ్, కీర్తి, ప్రతిష్ట వస్తున్నాయి. తర్వాత ప్రత్యంతర దశ వచ్చేసి 8. సో 8 ఉంటే ఇబ్బంది, 2 8 ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? సో ఇది కొంచెం అదృష్టమే. తర్వాత ఇక గోచారం 5 నడుస్తుంది. సో అందుకోసమే ఇదంతా లైన్ కూడా ఫిల్అప్ అయింది. ఇక మెయిన్గా ఈ అన్నిటికంటే ముఖ్యమైనది చెప్తాం మీకు. ఇక అన్నిటికంటే మల్లికార్జున ముత్య. అసలు ఇంతకుముందు మల్లికార్జున, ఇది తర్వాత ఆడైంది ముత్య. ఈ ముత్య అనేది రావడం వల్ల 46 నెంబర్ వచ్చింది. చెప్పిన కదా, ఇగో నా మైకు కూడా 46 నెంబర్ ఉంటుంది. నా పేరు బాబా పాండగం. నా బాబా పాండగం అనే పేరుంది. పాండగం అనే పేరుకు బాబా అని పెట్టగానే 46 నెంబర్ వచ్చింది. ఇగో ఇట్లా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఏ న్యూమరాలజీకి అర్థంగా అవుతలేదు. ఇంకా ఏదో అనుకుంటున్నారు 46 నెంబర్ గురించి. నేను చెప్తున్నా కదా, ఈయన పుట్టింది 18వ తారీఖు. ఈయనకైతే సెట్ అవుతుంది. నేను చెప్పాను కదా, 800 కోట్ల మందికి క్రోమోజోమ్స్ వచ్చేసి 46. ఇదిగో మల్లికార్జున ముత్య. అంతకుముందు మల్లికార్జున అనేవాళ్ళు, ముత్య అనేవారు కదా. ఆయన ఏం ఫేమ్ వచ్చేసింది. ఇదంతా కారణం గిదాంతోటే. మీరు నమ్మినా నమ్మకపోయినా చరిత్ర సృష్టిస్తున్నాడా లేదా? చిన్న వయసులో 23 సంవత్సరాల అబ్బాయి సృష్టిస్తున్నాడా లేదా? పెద్ద మహానుభావులు అంతా పోయి ఇట్లా అంటున్నారా లేదా? చేతి ఇట్లా పెట్టుకుంటున్నారా లేదా? కావాల్సి చూసుకో. ఇక ఫేకు రోకు ఏమన్నా అనుకో నువ్వు. ఇది నంబరు. మల్లికార్జున ముత్య అనేది 46 నంబర్లో ఉంది పేరు. న్యూమరాలజికల్ ప్రకారంగా హిస్టరీ మేకింగ్ కింగ్ నంబర్. అందుకోసం అది జరుగుతుంది. ఇక ఇంకొక మెరాకిల్ చెప్తా మళ్ళీ. ఇందులో ఒకటి కాదు, ఇంకోటి చెప్తా. అంటే ఇప్పటివరకు ఇట్లా న్యూమరాలజిస్ట్లో కానీ ఆస్ట్రాలజిస్ట్లో కానీ ఎవరు చెప్పరు ఇట్లా, ఇవన్నీ చెప్పరు. ఎందుకంటే నేను అంతా స్టడీ చేస్తాను కదా, ఎందుకు ఆ వ్యక్తి ఫేమ్ అవుతుండే, ఎందుకు డిఫేమ్ అవుతుండే, ఎందుకు కింద పడుతుండే అని చెప్తా. సో నెక్స్ట్ ఏమైంది, 2001 జూన్ 18వ తారీఖు పుట్టినాడు కదా. ఇగో 18 9 వేసుకున్నాం, 6కి 6 వేసుకున్నాం, 2001 అంటే 3 అయింది. మొత్తం కొడితే 18 వచ్చింది. మళ్ళీ 18 యుద్ధం జరుగుతుంది. కానీ ఇది మళ్ళీ 9 అవుతుంది. సో 999 దీన్ని సూపర్ కోడ్ అంటుంది. ఎన్నిసార్లు చెప్పాను సూపర్ కోడ్లో సూపర్ రిచ్ అవుతారని. సూపర్ కోడ్లో పుట్టిన వాళ్ళు సూపర్ రిచ్ అవుతారని ఎన్నిసార్లు చెప్పరే. ఇక దానికి తోడుగా వాళ్ళ నాన్న ఇచ్చిన వంశపారంపర్య జ్యోతిష్యంలాగా ఇట్లా మహిమ చెప్పడం అనేది అలవాటైంది కదా. అది నేర్చుకున్నట్టు, నువ్వు ట్రిక్ చేసినట్టు, సాధన చేసినట్టు, ఏదో ప్రాక్టీస్ మ్యాన్ పెర్ఫెక్ట్ కదా, అది జరిగింది. ఇవో 100 చెప్పిన దాంట్లో 99 కాకపోయినా ఒక్కటి కాగానే ఒక్కడైతే చాలు, ఇంక అందరు చుట్టుముక్కుతాడు. అది మరి కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏదో కర్ణాటకలో ఒక ఎమ్మెల్యేకి బాబురావు ఏదో ఆయన పేరు, ఆయనకు నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు అని చెప్పిండట. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక, కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన గెలవలేడట. మళ్ళీ ఆయన ఫోన్ చేసి నువ్వు ఇది చెప్పింది చేయలేదు, గెలవలేను, నీకు హాస్పిటల్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ కట్టిస్తాను కానీ నువ్వు గెలవలేదు అంటే, మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ టీం అంతా చేసి ఇగో ఆయన చెప్తే గుండె వాళ్ళకి చచ్చిపోతారని మేము అట్లా చెప్పినాము, మల్లికార్జున ముత్యకి ఇంత ముందే తెలుసు ఆయన ఓడిపోతాడని. ఇగో ఇట్లా చేసి లాస్ట్కి మొత్తం మీద అయితే కింద మీద కలిసి ఆయన ఫేమా అవన్నీ తర్వాత పెట్టుకోండి. ఫస్ట్ మాత్రం ఆయన పేరులో మాత్రం 46 నెంబర్ ఉన్నది. ఇట్లా జరుగుతూనే ఉంటుంది బిజినెస్. ఇంకా చూడండి. ఇక ఇంకొక విషయం కూడా చెప్తా. ఆయనకి లైఫ్ టైం గ్రాఫ్ ఎడ్జ్ పాయింట్ 3 ఉన్నది. తర్వాత ఇప్పుడు 2025కి 3.3 అంటే పెరిగింది గ్రాఫ్ పెరిగింది. ఇక 2031 వరకు 6 వస్తుంది, తగ్గేదే లేదు. ఇటు 46 నెంబరు, ఇటు సూపర్ కోడ్. ఎందుకు ఒక వ్యక్తి ఇప్పుడు మాతా అమృతామయనంద మీరు కొట్టండి, గూగుల్లో కొడితే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఆమె కూడా సూపర్ కోడే 999. పవన్ కళ్యాణ్ సార్ 2.2, రజనీకాంత్ సార్ 3.3, ధీరుభాయ్ అంబానీ 1.1, శ్రీదేవి మేడం 4.4, ఐపరాది 4.4, హెచ్డి కుమారస్వామి 7.7, ఇట్లా రేవంత్ రెడ్డి సార్ 8.8, ప్రభాస్ హీరో 5.5, అట్లా మార్క్ జుకర్బర్గ్ 5.5. ఇట్లా ఈ సూపర్ కోడ్లో వచ్చిన వాళ్ళు సూపర్ రిచ్ అవుతారని మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా మనమే చెప్పినాం. వేరే వాళ్ళు ఎవరు చెప్పలే. సూపర్ కోడ్ అనే పదమే ఎవరు చెప్పలే ఇంతవరకు. సో ఇది కారణం. మల్లికార్జున ముత్య రియలా ఫేకా నాకు సంబంధం లేదు. మీరు ఫేక్ అంటే ఫేకు, రియల్ అంటే రియల్, మీ ఇష్టం అది. కానీ న్యూమరాలజికల్ ప్రకారంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఇంత పవర్ ఉన్నది, ఆయన పేరుకి ఇంత పవర్ ఉన్నది, ఆ లైఫ్ టైం గ్రాఫ్ ఇట్లున్నది. 2031 వరకు ఆయన ఇంకా ఎదుగుతూనే ఉంటాడు.
కొందరు పుబ్బలో కొట్టింది అప్పుడు కేసీఆర్ అంటారు కదా, అట్లా కాదు. ఈయన గ్రాఫ్ ఇప్పుడు ఉన్నది, ఆయనది ఉన్నది కథ. సో ఇంకో విషయం కూడా చెప్తా ఏంటంటే, ఇదిగోండి 2025 వరకు అంటే ఈ జూను 18 వరకు ఆయనకు బుధ మహాదశ జరుగుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి శుక్ర మహాదశ అంటే చాలా సంపద, ఐశ్వర్యము, లగ్జరీ ఇవి జరుగుతాయి. ఇక లైఫ్ టైం గ్రాఫ్లోకి వెళ్తే మనము లైఫ్ టైం గ్రాఫ్లో చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్లో సో ఆయనకి 2031కి టాప్ వెళ్ళిపోతాడు. లైఫ్ టైం గ్రాఫ్లో 2031 పెరుగుతుంది గ్రాఫ్. ఇప్పుడు 2025కి మనం దీంట్లో చూసుకుంటే 2025కి ఆయన 25 సంవత్సరాలు ఉంటాడు. 2025కి 24 సంవత్సరాలు గ్రాఫ్ ఈడ ఉంది. 2026కి 25 సంవత్సరాలు ఉంటాడు, 3.5 అవుతుంది. కానీ 2026లో ఆయనకు ప్రాణగండం ఉంది, ఆయనకు ప్రమాదం ఉంది. 2026లో ఆయనకి ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. తర్వాత ఎందుకంటే 11 నెంబర్ వచ్చింది. ఇక 2030లో కూడా ఆయనకు ప్రమాదం ఉంది, 2032లో కూడా ఉంది. కానీ 2031కి ఆయన టాప్ వెళ్తాడు, టాప్. ఇంకా అక్కడ నుంచి 2032 నుంచి గ్రాఫ్ తగ్గుతుంటుంది. ఆయన 2038 వరకలా ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది. 2041కి 40 సంవత్సరాలకి ఇంకా గ్రాఫ్ తగ్గుతుంది. 50 సంవత్సరాలకు మాత్రం ఆయనకు మాత్రం పెద్ద ప్రమాదం ఉంది. ఆయన వయస్సు మల్లికార్జున ముత్య గారికి 50 సంవత్సరాలప్పుడు, ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు కదా, నేనైతే అందరి జాతకాలు చెప్తాను. నా జాతకం నాకు తెలుసు, కొంచెం నా గ్రాఫ్ కిందకు ఉంది ఇప్పుడు నాకు తెలుసు. ఇంకా 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నాకు ఇంకా 20 సంవత్సరాలు తిరిగి ఉండదు అది ఆ గ్రాఫ్కి. తర్వాత ఇప్పుడు అందరి గ్రాఫ్ చెప్పేవాళ్ళు నా గ్రాఫ్ తెలియదు అయింది. ఇది అందరు అడుగుతారు మళ్ళీ కింద కామెంట్, మీ గ్రాఫ్ ఏంది అని. సో 2000 మనకి 2051కి ఆయన 50 సంవత్సరాలు జీరో అయింది, అది 13 నెంబర్ వచ్చింది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. 2051 ఆయనకి 50 సంవత్సరాలు జీరో అయింది. జీరో కావడం కాకుండా జీరో అయిన వాళ్ళందరికీ ప్రాణగండం ఉంటుందా, మరణగండం కాదు, జీరో అయ్యి ఆడ 13 నెంబర్ వచ్చింది. ఇంకొకటి విషయం కూడా, ఈ 999 వాళ్ళకి అందులో 18లో పుట్టాడు కదా, 18 అకస్మాత్తుగా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇట్లా కాల్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఈ నంబర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మాత్రం ఆయన గ్రాఫ్ మాత్రం పెరుగుతుంది. ఆయన పేరులో ప్రభంజనమైన నంబర్ ఉంది, 46 నంబరు. జనసేన పార్టీ పేరు కూడా 46 నంబరే. మార్క్ జుకర్బర్గ్ 46, కుమారాంటి 46, మాధవిలత మేడం గారు 46, కొంజేటి రోసయ్య 46, రామోజీరావు 46, నా పేరు 46, యోగి ఆదిత్యనాథ్ 46, మమతా బెనర్జీ 46. ఇట్లా 46 అనే పేరు ఎవరి పేరులో ఉంటుందో, ఐన్స్టీన్ అనే పేరులో కూడా 46 ఉంటుంది. ఈ 46 నంబరు ఎప్పుడైనా చరిత్ర సృష్టిస్తుంది. ఒక వ్యక్తి సడన్గా ఒక ఉవ్వెత్తునే అభివృద్ధి జరుగుతుందంటే ఖచ్చితంగా మీరు గమనించాల్సిందే, అలా 46 నంబర్ ఉంటుందని. నేను ఎప్పుడైనా చెక్ చేసుకుంటా, ఎవరైనా ఫేమస్ అయినా కానీ. నేను అట్లనే ఫేమస్ కాగా నేను చెక్ చేసిన చూడు. కుమారాంటిది కూడా అప్పుడు నేను చెప్పిన, అంతకుముందు మాధవలత కూడా చెప్పిన. అట్లా 46 నంబర్కి అట్లాంటి ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి ఆయన నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు, ఎవరి దగ్గరికి చేయించుకోలేదు, అట్లా అకస్మాత్తుగా వచ్చింది. కానీ అదేవిధంగా మళ్ళీ టీహెచ్ పెట్టినాం అనుకో పోతుంది, 46 నంబర్ రాదు అది. అయితే నేను యూట్యూబ్లో చూసిన మల్లికార్జున ముత్య అని టీహెచ్ ఉంది, ఇది ఉంది, దానికి వేరే నెంబర్. కానీ ఇది పనిచేస్తుందని నాకు అర్థమైంది. MUTYA ముత్య 46. ఇక చూసుకోండి. ఇక అందుకని 46 నెంబర్కి నేను ఎంత ప్రిఫరెన్స్ ఇస్తానంటే, ఎక్కడ మా ఆఫీసులో చూస్తే ఎక్కడంటే అక్కడ 46 నెంబరే ఉంటుంది. చూడండి, అక్కడ ఏసీకి ఉంటుంది, ఇక్కడ సీసీ కెమెరాకి ఉంటుంది, ఈ స్క్రీన్కి ఉంటుంది, ఇదిగో ఇక్కడ ఉంటుంది, ల్యాప్టాప్కి ఉంటుంది, అన్నీ ఇందు లేదు అందు లేదు, ఎందెందు వెతికినా 46. ఓహా వాహా వాహ్ వాహ్. సో అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇక మనం శివరాత్రి రోజు మన ప్రోగ్రామ్ ఇక్కడ మిథిలా మిషన్. మరి మిథిలా మిషన్ మా యొక్క అపార్ట్మెంట్ పేరు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 24 గంటల మహామృత్యుంజయ యజ్ఞం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఈ యజ్ఞాలు. మొన్న కరోనా టైంలో ఒక్కసారి చేయలే, 2004 నుంచి చేస్తున్నా. మనకి 24 గంటల యజ్ఞం జరుగుతుంది. అందరు శివరాత్రి రావచ్చు. 12వ తారీఖు మహాగాయత్రి యజ్ఞం జరుగుతుంది, అందరు రావచ్చు. ఫ్రీ, ₹1 కూడా తీసుకోండి దీనికి మాత్రమే. ఈ మహామృత్యుంజయ యజ్ఞానికి ఫ్రీ, గాయత్రి మహాయజ్ఞానికి ఫ్రీ. గూగుల్ మ్యాప్లో కపిల మహర్షి అని కొడితే మీరు వచ్చేస్తారు. కానీ విషయం ఏంటంటే ఫ్రీ అనగానే ఒక్కరు రాదు. ఫ్రీ అని చెప్తున్నా కదా, ఒక్కరు రాలి ఇప్పటి వరకు.
సో మేమే యజ్ఞం చేసుకుంటాం. మీకు ఎవరైతే సంకల్పాలు చేసుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఈ చాలా విశిష్టత ఉంది ఈ యజ్ఞానికి. ఎందుకంటే స్వంత ఆఫీస్ ఇప్పుడు ఇది. నేను 20 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో విజయవాడలో చేసిన, మహబూబ్నగర్లో చేసిన, ఎక్కడెక్కడో చేసేసిన, నిజామాబాద్ చేసిన, కానీ ఇది నా స్వంత ఆఫీసు. ఈ అపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ టైం చేస్తున్నా 21 సంవత్సరాల తర్వాత ఈ యజ్ఞాలు స్టార్ట్ చేసిన తర్వాత ఈ అభివృద్ధి చేసింది నాకు ఇంత పవర్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మేము నిత్యాగ్నిహోత్రం చేసుకోవాలి. మీరు రావచ్చు, మీరు అటెండ్ కావచ్చు. చక్కగా మహాదేవుని ఆ మహామృత్యుంజయ శక్తిని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.